శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం 5th ఏప్రిల్ నుండి 11th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, 12 రాశుల వారి మీద కూడా ఎలా ఉంటుంది తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి. మేషరాశిలో శుక్రుడు మంచిదే. మంచిదే అంటే చతుర్నక్షత్రం ఉన్నాడు అనుకోండి. శుక్రుడు మేషరాశిలో, గురుడు మిథున రాశిలోను, కేతువు సింహరాశిలోను, బుధరాహువులు ఆల్మోస్ట్ కుంభరాశిలోను, శని కుజ రవులు మనకి మీనరాశిలో ఉన్నారు. 11వ తారీఖు నుంచి బుధుడు కూడా, రవి బుధుడు ఉంటారు. సరే, అది చెప్పుకుందాం. బుధుడు నీచులోకి వెళ్ళిపోతున్నాడు. సరే, అది పక్క పెడదాం. ఇప్పుడు మనం మకర రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చెప్పదగ్గ సూచన ఏంటంటే చాలా బాగుంది. అంటే బుధరాహులు ద్విభావంలో ఉండడం, గురుదృష్టి ఉండడం వల్ల ద్వితీయంలో బుధుడు ఉన్నా సరే మీకు గురుడు జ్యోతిస్తుంది కాబట్టి చక్కటి విద్య, ధనప్రాప్తి. రాహు కూడా ఉన్నాడు కదా, ధనప్రాప్తి. సంగీతం, సినిమా రంగం, లేకపోతే గాయని గాయకులు, యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారు వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఆదాయ వనరులు పెరిగి తీరతాయి. అన్నిటికంటే పవర్ ఏంటి తెలుసా అండి, 3 గ్రహాలు 3వ భావంలో ఉండడం గ్రేట్ అసెట్. అంటే శని కుజ రవులు 3వ భావంలో ఉన్నారు. వాళ్ళు ఆ భావాన్ని చక్కగా వృద్ధి చేసేస్తూ ఉంటారు. మీ తోబుట్టు వాళ్ళని సహాయ సహకారాలు పొందడము, స్పోర్ట్స్ రంగంలో బాగా ముందంజలో ఉండడము, ప్రైజెస్ కొడుతూ ఉండడము, అలాగే మీరు తీర్థయాత్ర చేయడానికి అవకాశాలు ఉండడము, ఇలాగ మీకు వస్తువులు కొనుక్కోవడము, ఇలాగ అనేక రకాలుగా మీ కొత్త కొత్త ఆలోచనలతో బాగా డెవలప్ అవడము అవన్నీ ఉంటాయి. ధైర్యంగా ముందుకెళ్తుంటారు. మీ తోబుట్టులకి ధైర్యాన్ని ఇస్తుంటారు. కానీ ఇక్కడ చిన్న ప్రమాదం ఏంటంటే మీ తమ్ముళ్ళకి కానీ మీకు కానీ ప్రయాణాల్లో దెబ్బలు తగలడానికి అవకాశం ఉందండి. నీటి వల్ల కానీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. అందుకనే హెల్మెట్లు పెట్టుకోవడము, సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఈ ప్రమాదాల నుంచి మనం బయటపడవచ్చు. అంతేకాకుండా మీకు చక్కని చదువు రావడానికి అవకాశం ఉంది. సంగీతంలో నేర్చుకునే వాళ్ళకి సంగీత విద్య బ్రహ్మాండంగా వస్తుంది. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాము, నృత్య కళాకారులు అంటాము, సంగీతం అంటాము, ఇవన్నీ కూడా శుక్రుడి ప్రభావం వల్ల బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది మీకు. అంతేకాకుండా మీకు అంటే మీ రాసి వాళ్ళకి చదువు ఎటువంటి ఆటంకాలు ఎక్కడ బాగా వస్తుందంటే తల్లి గారికి ప్రేమ ఎక్కువ ఉంటుంది మీ మీద. మీ మదరే మిమ్మల్ని ఎక్కువగా చూసుకుంటూ మిమ్మల్ని చదివించడానికి కానీ మీ అభివృద్ధికి కారకురాలు మీ అమ్మగారే. ఖచ్చితంగా అంతే. అంతేకాదండి, సినిమాల్లో కూడా మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. మంచి ఆభరణాలు, బంగారు ఆభరణాలు, వాహన ప్రాప్తి, మంచి మంచి బట్టలు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. సంతాన విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటి నుంచి ఆటోమేటిక్గా మీరు బయటపడడానికి అవకాశం ఉంది. తలవంతరంగా వచ్చే ధనయోగము, శత్రువుల వలన ఇబ్బంది పడిపోవడము, శత్రువుల వలన మీరు ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మీ భార్యాభర్తల విషయంలో కూడా చక్కడ అభివృద్ధి, అదృష్టము కలిగి తీరుతుంది. కానీ మీకు కేతువు 8వ స్థానంలో ఉండడం వలన కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. మీకు ఎన్నో యోగాలు ఉన్నాయి. కాబట్టి మీ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఆరోగ్యవంతులుగా హెల్త్ నియమాలు పాటిస్తూ చక్కగా ఆరోగ్యవంతులుగా ఉండండి. అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. మీకు చెప్పాలంటే భాగ్యస్థానాన్ని కూడా సరిదృష్టం వలన మీరు చేస్తున్న వ్యాపారాలు కానీ, విదేశ పర్యటనలు కానీ, లేకపోతే మీరు ఉన్నతమైన చదువుల కోసం విదేశాలు వెళ్ళడం కానీ అన్నీ ఆలస్యం అయిపోతూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్త చేసుకుంటూ ఉండండి. కానీ మీ రాశి వారికి భాగ్యస్థానాన్ని అంటే దశమ స్థానాన్ని గుర్తించడం వలన ప్రొఫెషనల్గా బాగుంటారు. అంటే సపోజ్ వేద పండితులకి బాగుండడము, లేకపోతే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి, గవర్నమెంట్ సంబంధించిన వృత్తిలో ఉన్న వారికి, అంటే దేవాలయాలకు అధికారిగా ఉన్న వారికి అందరూ కూడా ప్రొఫెషనల్గా బాగా గుర్తింపు, గౌరవము, ఆదాయం అన్ని వాళ్ళు పెరుగుతున్నాయి. అది 6-7 తారీఖుల్లో చిన్న చిన్న అంటే ఈ లాభాల్లో కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. 8th and 9th డేట్స్లో పుణ్యక్షేత్ర దర్శనాలు, నదుల్లో స్నానాలు చేయబోతున్నారు. నేను వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు అండి. నేను ఆది ఆస్ట్రాలజీ మాట్లాడుతున్నాను. యూట్యూబ్లో అవన్నీ చేసేదే. ముఖ్యంగా నాకు 36 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఈ ఆస్ట్రాలజీలో. ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్, దాంట్లో 34 years ఉన్నాను. కాస్ట్ అకౌంటెంట్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సీనియర్ అకౌంట్ ఆఫీసర్గా సింగరేణి కాస్ట్లో చేశాను. సరే, అది పక్క పెడదాం. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్
టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. కింద స్క్రోల్ అవుతోంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, అంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు కూడా సూచిస్తూ ఉంటాను. అంతే కదండి. మీకు వాస్తురీత్యా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా, తెలుసుకోవాలనుకున్నా మీరు నాకు మెసేజ్లు పెడుతూ ఉండండి. తప్పకుండా డౌట్స్ కూడా నేను క్లారిఫై చేసేస్తూ ఉంటాను. దాంట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, అంత లేకపోలేదు. వాస్తులో కూడా నేను చదివాను. మెయిన్ ఫోకస్ అంతా మనం దీని మీద ఆస్ట్రాలజీ మీద చేయడం, వాస్తులో కూడా ఉండడం జరిగింది. సో ఇది పక్క పెడదామండి. మనం 12 రాసుల వారు కూడా ముఖ్యంగా 3 గ్రహాలు ప్రభావం మన మీద చూపిస్తున్నాయి. శని, కుజ, రవులు. కొంతమందికి బాగుంటాయి, కొన్ని రాసుల వారికి బాగానే ఉన్నాయి. కానీ ఇవన్నీ కాలసర్ప దోషంలో బందీ అయిపోయి ఉన్నారు గ్రహాలన్నీ. అందుకని తీవ్రత ఎక్కువ పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, చెడు ఫలితాలు ఎక్కువ అయిపోతున్నాయి. యుద్ధాలు, రాష్ట్రాల మధ్యలో గొడవలు, రాజకీయ నాయకుల మధ్యలో గొడవలు, లేకపోతే మన ప్రజల మధ్యలో కూడా అవగాహన లేకపోవడాలు జరుగుతాయి. కేవలం రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వల్ల. దీనే సవ్యకాల సర్పదోషం అంటారు. రాహు దగ్గర నుంచి కేతు వరకు కూడా గ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల సవ్యకాల సర్పదోషం. అందుకనే మనం రాహుకేతులకు పూజ చేయించుకోవడము, అంతేకాకుండా వీలుంటే కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోవడం వల్ల ఈ రాహుకేతుల యొక్క ప్రభావం తగ్గుతుంది. అంతేకాదండి, శని, కుజ, రవులు. రవి నమస్కార ప్రియుడు అండి. సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. ఆయనకి దండం పెట్టడం వల్ల నమస్కార ప్రియుడు కాబట్టి ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత కూడా సూర్య భగవానుడే. ఆయనకి దండం పెట్టుకోవడం వల్ల, ఆయనకి ఎర్ర పుష్పాలతో పూజ చేయడం వల్ల, అష్టోత్తరాలు చదవడం వల్ల, ఆదిత్య వ్రతం చదవడం వల్ల కూడా రవి వలన వచ్చే దోషాలు చాలా వరకు సంపూర్ణంగా తగ్గిపోతాయి. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఈ 12 రాసుల వారికి ఎక్కువ ఉంటాయి. అంతేకాదండి, ఈ శనీశ్వరుడికి మనం తైలాభిషేకం చేయించుకోవడము, లేకపోతే దేవాలయాలు, శని సంగనాపూర్ అటువంటి ఊరు వెళ్ళడము, తిరునల్లారు అదొకటి. అలా మనం అంత దూరం వెళ్ళాం అనుకోండి, వెళ్ళే వారికి చెప్తున్నాను, వెళ్ళనే వారికి మనం శనీశ్వరుడు మన ఊళ్ళలోనే చక్కగా స్వామివారికి అభిషేకం చేయించుకొని నూనెతోటి, అలాగే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని ఆయన దగ్గర కూడా అఖండ దీపారాధన చేయడం వల్ల కూడా శని వల్ల వచ్చే దోషాలు పోతాయి. చాలాసార్లు చెప్తున్నానండి ఇది. ఆంజనేయ స్వామి వారిని ఎప్పుడు వదలకూడదు. అసలు రోజు నేను ఇదివరకు చేసేవాడినండి, ఆంజనేయ స్వామి వారికి రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా కానీ, అదే రోజుకు 3 సార్లు హనుమాన్ చాలీసా కానీ చదివిన తర్వాత ఆంజనేయ స్వామి వారి తోకకి బొట్లు పెడుతూ ఉంటాం. నాకు అలవాటు. కొంతమంది క్రిటిసైజ్ చేసినా తప్పలేదు, మనకు ఏం చేయలేం. అంటే గంధం రాసి బొట్టు పెడుతూ ఉంటాం. 41 రోజు కూడా అది సంపూర్ణంగా అయ్యేంత వరకు కూడా ఆంజనేయ స్వామి వారి తోక వైపు ఇలా చేయడం వల్ల, కుంకుమ పెట్టడం వల్ల బలం మనకు చేకూరుతుంది, ధైర్యం వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అసలు భయం అనేది లేకుండా, అనారోగ్య సమస్యలు మన దగ్గర రాకుండా ఆంజనేయ స్వామి వారు మనకు కాపాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఉద్యోగం లేని వారికి కానీ, పెళ్ళిళ్ళు కాని వారికి కానీ, అది ఏ ఫీల్డ్లో ఉన్న ఆ ప్రభావం ఏమైనా ఉంటే వాటి నుంచి మనల్ని రక్షగా కాపాడేవారు ఆంజనేయ స్వామి వారు ఒక్కరే. అందుకని శ్రీరామచంద్రుడు మనం ఎప్పుడు కొలుస్తుంటాం చూడండి, శ్రీరామ అంటాం కదా. రాముణ్ణి పూజించడం వల్ల కూడా సకల దోషాలు పరిహారం అయిపోతాయన్నలో ఏమాత్రం సందేహం లేదు. రాముని దర్శనం కంటే రామనామం గొప్పదని మన పెద్దలు, గురువు గారులు మనకు అందరికీ చెప్పారు. సో శ్రీరాముని పూజించడం వల్ల కూడా సకల దోషాలు పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.